పహల్గాం అది ఒక ప్రకృతి అందాల స్వర్గం. కానీ అక్కడ ఒకరోజు ఒక్క ఘట్టం ఆ శాంతిని చిన్నాభిన్నం చేసింది. అమాయక పర్యాటకులపై ఉగ్రదాడి దేశాన్ని కన్నీటి సంద్రంలో ముంచేసింది. ప్రపంచ దేశాలు ఒక్కటై మద్దతుగా నిలుస్తున్నాయి. అయితే అసలు నిజమేంటి? చైనా ఎందుకు మౌనం పాటిస్తోంది? అమెరికా ఎందుకు భారత్ వైపు మళ్లింది? పాకిస్తాన్ వెనుక ఉన్న మిస్టరీ గేమ్ ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా ఈ కథను పూర్తిగా వినాల్సిందే. అది ఒక ప్రశాంతమైన రోజు. పహల్గాంలో పర్యాటకులు హాయిగా విహరిస్తుండగా ఎవ్వరూ ఊహించని విధంగా ఒక్కసారిగా జరిగిన ఈ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు అందరూ పర్యాటకులే. ప్రపంచం మొత్తం ఈ ఘటనతో షాక్ అయింది. భారత్కు మద్దతుగా చాలా దేశాలు ముందుకొచ్చాయి. తమ అభిప్రాయాలతో ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి. ఇటు చైనా కూడా ఖండించింది. ఎందుకంటే చైనా ప్రస్తుతం పాకిస్తాన్కు దగ్గరవుతోంది. భారత్తో సరిహద్దు వివాదాలు నడుస్తున్నాయి. అందుకే చైనా తన మాటల్లో చురుకలు లేకుండా స్పందించింది. అయితే అసలైన ట్విస్ట్ మాత్రం అమెరికా దగ్గరొచ్చింది. గతంలో పాకిస్తాన్కు బలమైన మద్దతుగా నిలిచిన అమెరికా ఈసారి పూర్తి స్థాయిలో భారత్తో పాటు నిలబడింది. ట్రంప్ స్వయంగా ట్వీట్ చేస్తూ భారత్కి మేము పూర్తి మద్దతు ఇస్తామని ప్రకటించారు. అంతేకాదు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా తన పర్యటనలో ఉండగానే స్పందించారు. నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ కూడా భారత్కు బలమైన మద్దతు ఇచ్చారు. ఇటు విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇది అనూహ్యం కాదు. ఎందుకంటే ఇప్పుడు భారత్ క్వాడ్ అనే స్ట్రాటజిక్ గ్రూప్లో ఉంది. అయితే అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తోంది. చైనా పాకిస్తాన్తో దగ్గరగా ఉండడం కూడా అమెరికా దృష్టిని భారత్ వైపు తిప్పేసింది. అయితే ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. అమెరికా నేరుగా భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధంలో జోక్యం చేసుకోదని నిపుణులు అంటున్నారు. ట్రంప్ దృష్టంతా దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంపైనే ఉంది. అమెరికా సైన్యం నేరుగా రంగప్రవేశం చేసే అవకాశం చాలా తక్కువ. ఇక ఇదే సమయంలో సౌదీ అరేబియా, ఇరాన్ వంటి దేశాలు మళ్లీ మూడో పక్షాలుగా చర్చలు మొదలుపెట్టాయి. మళ్లీ మౌలికంగా సమస్యలను పరిష్కరించాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ కూడా ఈ ఘటనపై గట్టి స్పష్టత ఇచ్చారు. తీవ్రవాద స్థావరాలపై దాడులు చేయాల్సిన సమయం ఆసన్నమైందని హెచ్చరించారు. భారతీయుల సంకల్పం తీవ్రవాద శక్తులను వణికిస్తుందని చెప్పారు. ఇటు గతంలో పాకిస్తాన్కు మద్దతిచ్చిన అమెరికా ఇప్పుడు మౌనంగా చూస్తోంది. కానీ పాకిస్తాన్తో వ్యూహాత్మక సంబంధాలను పూర్తిగా తెంచుకోలేదు. అదే నిపుణులు చెబుతున్న మరో కీలక విషయం. అంతేకాదు అమెరికా ఇప్పటికే గాజా సంక్షోభం, యుక్రెయిన్ యుద్ధం, యెమెన్లో హౌతీ తిరుగుబాటుతో తల మునకలై ఉంది. దీంతో దక్షిణాసియాలో ఇంకొక మంట రగిలితే ఆ భారం మోయలేనని అమెరికా స్పష్టంగా భావిస్తోంది. అయితే ఇక్కడ కొన్ని ప్రశ్నలు అందరి మదిలో మెదులుతున్నాయి. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత ఎక్కడి వరకు వెళ్తుంది? చైనా మైండ్ గేమ్ ఎంతవరకు కొనసాగుతుంది? అమెరికా నిజంగా భారత్కు వాస్తవ మద్దతుదారుగా ఉంటుందా, లేక అవసరానికి ముఖం తిప్పేస్తుందా? దీనిపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.